రైతు భరోసా నిధుల విడుదలను స్వాగతిస్తూ జగిత్యాల జిల్లా మల్యాలలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మల్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ ఆలయం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడపల్లి సత్యం చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు బత్తిని శ్రీనివాస్. రైతుల కోసం సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. పంట పెట్టుబడి కోసం గత ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 రూపాయలు ఇస్తోందన్నారు. మంగళారతి రైట్ ఇటు చూస్తలేరు మళ్ళా ఇటు చూడగా కొద్ది పాస్వర్డ్ ఉంది దానికి తీయని కానీ గౌరవనీయులు బత్తిని శ్రీనన్న గారి ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం చేయడానికి కోసం వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచులు, ఉప సర్పంచులు, కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు రైతు భరోసా కార్యక్రమం భాగంగా 9,000 కోట్లు రైతులకు రైతు భరోసా విడుదల చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతులందరూ ఉత్సాహంగా ఉన్నారు. రైతులకు ఏకకాలంగా 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది. అదేవిధంగా ప్రతి విలేజ్లో మా చొప్పద నియోజకవర్గంలో మా గౌరవ ఎమ్మెల్యే గారు ఏ విషయానికైనా ఇచ్చిన మాట ప్రకారంగా మడిపే తింపకుండా ప్రతి పనిని చిన్న చిన్న విషయాలను కూడా సూక్ష్మంగా చూస్తూ ప్రతి పనిని మా విలేజ్లలో చేస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీరన్న గారికి ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు భరోసా కింద ఎకరానికి 6,000 చొప్పున 9,000 కోట్లు ఈరోజు నిధులు విడుదల చేసినందుకు గాను మన ఈ దగ్గర పాలాభిషేక కార్యక్రమం నిర్వహించుకున్నాము. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మన ఈ గవర్నమెంట్ ప్రతి ఒక్క రైతులను ఆదుకుంటుంది. మన గవర్నమెంట్ రైతుల కోసమే ఉంది అనేది చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మా గౌరవ చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యమన్న గారికి రైతుల తరపున, మా కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున ధన్యవాదాలు.